నాకు ఎప్పుడు అర్థం కాదు, ఎందుకు స్త్రీలు ఇంత వైభవంగా ఇంత అందంగా తయారు కావడానికి ఎందుకు ఇలాగ పురుషులను పాడు చేయాలి? చాలు మామూలుగా ఉంటే చాలు కదా. అందం ఇచ్చినాడు దేవుడు, సహజ అందం. దానికి ఇంకా రూపురేఖలు దిద్ది, అరే యూ షుడ్ బి అట్రాక్టివ్ టు యువర్ పార్ట్నర్, యూ షుడ్ బి ఎ మోడెస్ట్ వైఫ్, ఎ మోడెస్ట్ మదర్. అంతకంటే ఇంకేముంది? చూడండి, గొప్ప అభిషక్తుని పడగొట్టింది ఒక స్త్రీ. ఆమె పేరేంటి? దెలీలా. కారణ జన్ముడు సంసోన్. అభిషక్తులు కూడా జాగ్రత్తగా ఉండాలని అర్థం కదా. ఏర్పరచబడిన వారిని సైతం పడగొట్టుటకు సాతానుడు ఏం చేస్తున్నాడు? విజృంభిస్తున్నాడు, పడగొట్టేస్తాడు అన్నమాట. క్షణంలో పడిపోతారు. మళ్ళీ ఆ వ్యక్తికి విలువే లేదు. దెర్ ఇస్ నో వాల్యూ ఫర్ ద పర్సన్ హూ సిన్స్. చెల్లని రూపాయి అయిపోతాడు. దేవుడు ఎంత అభిషేకం, ఎంత పరిశుద్ధాత్మ, ఎంత వాక్శక్తి, ఎంత ఆరాధన, ఇవన్నీ చేసిన వాళ్ళు పడిపోతున్నారు. ఎందుకు? ఎందుకంటే వారు ఆకర్షణ వైపు, అంటే సమ్ విమెన్ ఎంటైజ్ ద మెన్. అలాంటి వారిని గుర్తుపట్టాలి అభిషక్తులు. ఎందుకు నీకు వేరే వాళ్ళతో? దేవుడు నీకు పని అప్పగించినాడు, కుటుంబం ఇచ్చినాడు, భర్తని ఇచ్చినాడు, పిల్లల్ని ఇచ్చినాడు, లేక భార్యని ఇచ్చినాడు, పిల్లల్ని ఇచ్చినాడు, ఒక పని ఇచ్చినాడు, ఒక దర్శనం ఇచ్చినాడు, ఒక ఇల్లు ఇచ్చినాడు. ఎంత చక్కగా దాన్ని రాణించుకుంటూ దైవాశీర్వాదాలతో ముందుకు సాగే బదులు ఎందుకు ఈ పాపానికి చోటు ఇవ్వాలి? ఎన్ని పర్యవసనాలు. వదిలిపెట్టేయాలి అవన్నీ. దేవుడు తప్పకుండా శక్తినిస్తాడు. పాపానికి కాదు, వీలు కాదు, ఐ విల్ నాట్ సిన్ అని చెప్పడానికే కదా పరిశుద్ధాత్మ శక్తి. ఒక విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి పరిశుద్ధాత్మ శక్తి నీకు కావాలి.